హాయ్ అండి, వెల్కమ్ టు సందీస్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి అండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళు పెట్టడం స్టార్ట్ చేసేసారండి. ఈ తురుము పచ్చడి చాలా బాగుంటుంది, ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను పుల్లటి మామిడికాయలు 2 తీసుకున్నానండి. ఈ మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చూసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న తొక్కను మొత్తం తీసేయాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయలను తురుముకోవాలి. నేను ఈ విధంగా హోల్స్ చూసుకొని తురుముకోవాలి. ఈ విధంగా చిన్నగా ఉన్న హోల్స్ నుంచి మామిడికాయ తురుమును తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మామిడికాయ తురుము మొత్తం ఈ సైజులో ఉండాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 250 గ్రామ్స్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు వేసుకుందాం. ముందుగా 7-8 వెల్లుల్లిని ఈ విధంగా కాస్త దంచి ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలను వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా మెంతులను కూడా వేసుకుందామండి, ఫ్లేవర్ బాగుంటుంది పోపులో వేసుకుంటే. అలాగే 4 ఎండుమిరపకాయలను మధ్యగా చీల్చి పోపులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. ఈ పోపుని ఫ్యాన్ కింద పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకోవాలండి. అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకుందాం. వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న మామిడి తురుమును తీసుకుందాం, మెజర్ చేసుకుందామండి. నేను 1 కప్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేయకుండా పైన వేసుకోవాలండి. కప్లో 1 బౌల్ అయింది. అలాగే మిగిలిన తురుము కూడా 2వ బౌల్ అవుతుందండి. నేను తురుముకున్నది మొత్తం 2 బౌల్ల మామిడి తురుము మనకు వచ్చింది. ఇప్పుడు ఉప్పు కారంను కూడా యాడ్ చేసుకుందాం. 2 బౌల్ల మామిడి తురుముకి మనం పావు వంతు కారాన్ని వేసుకోవాలి. అదే కప్తో పావు వంతు ఉండాలండి. అలాగే ఉప్పు కూడా పావు వంతు వేసుకోవాలి, హాఫ్ కంటే తక్కువ. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర అలాగే ఆవుల పొడిని కూడా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం కలిసేలా బాగా కలుపుకుందాం. ఈ విధంగా గరిటతో కలిపితే చాలా ఎక్కువ టైం పడుతుందండి.
అలా కాకుండా చేతితో బాగా కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం ఉప్పు కారం కలిసేలా బాగా చేతితో కలిపితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదండి, ఆ పోపును మొత్తం కూడా ఈ మామిడి తురుములో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందామండి. మన మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని మరుసటి రోజు చూడాలండి. చూడండి, బాగా కలిపితే ఈ విధంగా ఉంటుంది కదా. మరుసటి రోజు దీనిని మూత తీసుకొని చూద్దాం. ఒక రోజంతా కూడా దీనిని బాగా ఊరనివ్వాలి. ఇప్పుడు మరుసటి రోజు చూద్దామండి. మూత తీసుకొని చూస్తే పైన ఆయిల్ మొత్తం ఈ విధంగా తేలి ఉంటుందండి. పచ్చడి బాగా ఊరిపోయింది. ఇప్పుడు దీనిని ఏదైనా సీసాలో పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా సరే వాడుకోవచ్చండి. అస్సలు పాడవదు. మనం ఎప్పుడైనా ఉప్పు సరిగ్గా వేస్తే పచ్చడి అనేది అస్సలు పాడవకుండా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. అందుకే సాల్ట్ ఎప్పుడు కానీ మనం కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని వేరే ఒక బౌల్లో వేసుకుందాం. దీనిని పక్కన పెట్టుకొని ఈ బౌల్లో కొద్దిగా రైస్ వేసుకుందామండి. నేను ఎప్పుడు కూడా పచ్చడి చేసినా కూడా ఈ విధంగా కొద్దిగా రైస్ వేసి మా ఇంట్లో అందరికీ కూడా తినిపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చళ్ళు రైస్ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే మనం చేసుకున్న తురుము పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా 2-3 రోజుల తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. కీప్ స్మైలింగ్ అండి. బాయ్.